ఎంత న్యాచురల్గా డౌన్ టు ఎర్త్ మీకు విలేజ్ లైఫ్ అలవాటు పడ్డ వాళ్ళకి అది ఉంటుంది. వాడు చెబుతాడు, మనమే చేస్తూ ఉంటారా పూజ దేవుడికి, మనం కొబ్బరికాయ ఇస్తాం, ఆ పూజ చేసేస్తుంటాడు మా మాని మల్లికార్జునరావు గారు చెప్పిస్తారు, అది చెప్పిస్తాం. అది క్యారెక్టర్ కూడా ఉపయోగపడుతుంది. ఆ చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి అక్కడ ముస్లిమ్స్ వాళ్ళందరూ నడుస్తుంటే పీర్ల పండగ దగ్గర నిప్పులు నడుస్తుంటే చూసారో వాడి సంగతి అని వాడు క్యాజువల్గా చెప్తున్నాడు, వాళ్ళ కోసం వాడు చేస్తున్నాడు. అది గుర్తొచ్చింది ఆ మాట, మనం చేస్తాం, అది మన వాళ్ళ తరఫున మనం చేయొచ్చు అని. వెంటనే వెళ్ళిపోతాడు, పిల్లాన్ని ఎత్తుకొచ్చేస్తాడు, తాయితీ కట్టేసేసి నడుస్తాడు నిప్పులు రెడీ చేసిన తర్వాత కాళ్ళు బొబ్బరెక్కితే మొత్తం వాళ్ళు లాగేస్తారు, లాగేసి ఇంటికి తీసుకొస్తారు. కట్లు అవి కట్టిన తర్వాత అక్కడ కూర్చుని ఉంటాడు గట్టు మీద. ఎలా ఉందో చూసిపోదామని వస్తుంది రాధిక. వాళ్ళ బిడ్డ కోసం, వాడి క్షేమం కోసం ఈయన ఈ పాత్ర అలా నిప్పుల్లో నడిచి రావటం, దాంట్లోంచి పాట ఏమిటో కనవే మీరా రామా కనవే అటు చూడమేమిటి నువ్వు. అంతకన్నా ముందు అక్కడికి వెళ్ళే ముందు ప్రతి పాత్రకి ఒక రీజన్ ఉంటుంది, ఏది వృధాగా పోదు అనడానికి ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ వైద్యుడి ద్వారా మీరు చెప్పించిన మాటలు. ఏమిటో ఈ అమాయకుడు అన్ని రోజుకి ఒకటి నెత్తమే వేసుకుంటాడు, ఎలా బతుకుతాడో వీడు అనుకుంటూ ఉంటుంది ఆవిడ. అసలు ఆ క్యారెక్టర్ ద్వారా మీరు అసలు స్వాతి ముత్యం ఎందుకని పెట్టే దాని జస్టిఫికేషన్ కావాలని, వాడు ఏ కల్మషం లేనటువంటి ఒక ఇది, వాడు ఏం స్వలాభం కోసం ఏమీ చేయట్లేదు, పరాయి వాళ్ళు బాగుండాలని చేస్తున్నాడు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, అలాంటి వాడికి నువ్వు సేవ చేసుకుంటున్నావు. వాడికి ఏం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా, జాగారం చేయకుండా కాసేపు నడుము వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి, ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు, ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఏ పాత్ర ఇది తీసేస్తే కథ పర్వాలేదు పోతుంది అన్నట్టుగా వీలైనంతవరకు ట్రై చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి పాత్రకి ఇంతో అంతో దానికి ఒక బాడీ, దానికి ఒక స్వరూపము, ఆ స్వరూపం దీంట్లో అతికేట్టుగా కథలో జాగ్రత్తగా, చాలా కష్టమైన పనే. మరి ఇదంతా చేసి మరి తయారవటం కష్టమే. బట్ కష్టానికి ఫలం ఏంటంటే ప్రజలు సరిగ్గా దాన్ని స్వీకరించారు. స్వాతి ముత్యం అనే కథని ఒక మెయిన్ హీరో, పెద్ద హీరో, సకల కళా వల్లభన్ అనేటి వాడిని ఒక క్యారెక్టర్ బట్టి, ఒక ఆర్టిస్ట్ని పెట్టి, వాడికి ఏమీ రాదు, రొమాన్స్ చేయటం చేత కాదు, ఏం పని చేయలేడు, వాడు ఉత్తగా దద్దు అని చెప్తే కూడా వాడు యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని. దే లవ్డ్ ఇట్, దే లైక్ ఇట్. నాకు 4 సంగీత పాఠాలు ఇప్పించండి, పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా కూడా నా జీవితం గడిచిపోతుంది అంటే, ఆ 100 రూపాయలు తీసుకురావడానికి వాడు పడే కష్టం, వాడి ఇవ్వనంటాం. అక్కడ కామెడీ వస్తూ అది వాడేమో ఆ మంచం చుట్టూ తిరుగుతున్నాడు రాత్రిపూట, పెళ్ళాం కూర్చుని పడుకుంటాడు, ఎప్పుడు పడుకుంటాడు పక్కన, ఇప్పుడు తిరుగుతుంటాడు, చూస్తుంటాడు. ఏ కోణం నుంచి చూస్తే నువ్వు బాగుంటావు అని చూస్తున్నాను, అంతకంటే ఏమీ లేదంటాడు. నా బొంద ఈ జన్మంతా చూడటంతో సరిపోతుంది, నా కడుపు పండేది. అప్పుడేదో మీరు పెళ్లిలో తిరుగుతుంటే నేను నూనె వ్యాపారం చేసేవాడు కదా తిరుగుతున్నాడు అనుకున్నాను. నాకు ఇట్లాంటి మనిషి నాకేం తెలుసు, నాకు ఎంతో సున్నితంగానూ ఉంటుంది, అందిన వాడికి అందుతుంది. దాంట్లో ఇట్లా పెట్టి చాలా సెటిల్గా ఉంటుంది. చూసేటికి ఏమిటి రావాలో చూడకూడదు, వాడేమో కుటికి ఎక్కి బెడ్రూమ్లో చూస్తుంటే నాకు 100 రూపాయలు 100 లేదు కదా, బొంద పోవాడు బయటికి అని గెంటేస్తాడు. గెంటేసిన తర్వాత మామగారు చూస్తుంటాడు, ఏమిటంటే మీరు కూడా కిటికీ పట్టుకుని చూస్తాడు. వాడు ఏదో అడిగినట్టున్నాడు, నేను ఏమన్నట్టున్నావు, వాడు రక్తం వచ్చేలా కొట్టుకు చస్తున్నాడు. సావనియండి, నేను చస్తే 100. ఆ తర్వాత ఈ వాడు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇది వచ్చి 100 రూపాయలు ఇచ్చేయటం, వాడికి పెళ్ళాం ఇచ్చేస్తారు. మర్చిపోలేము ఆ పాత్రని. ఆవిడన్నీ సౌకర్యాలే పాపం, పెద్దగా డైలాగ్ చెప్పదు. అత్తగారు వచ్చి ఆవిడ నీళ్ళు అవి కొట్టుకుంటే కొట్టుకోలేకుండా ఉంటే అవి తనే వచ్చి కొట్టిపెట్టి
ఆ బిందులో తోపలు తీసుకెళ్ళి ఈ చిన్న గెస్చర్స్ ఉన్నాయే ఇవన్నీ ఇదిగో బాబు, అంత తీసుకో, అలా పట్టుకోకూడదమ్మా అని కొరడా తీసుకోవడం తీసుకుంటాడు. దీని మీద కడతాడు వాడేం చేయలే వాడు తట్టు చెబుతాడు వాడు అంతే, వాడేం చేయలేదు. అది కాదురా, ఓ పెద్ద దర్జీ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న చీటీ కూడా తీసుకు కుట్ట అని వీడు చెప్తాడు డైలాగ్ వాడికి. నువ్వు అంటే నీవు సరిపోవు, అలాంటి విద్వాంసరాల దగ్గర నువ్వే నేర్చుకుంటావు, ఆ నేర్పేది ఏదో నేనే నేర్పుతాను, నీకు సొహం ఇస్తే నేర్పుతానంటాడు. మరి నువ్వు నీకు ఇస్తే ఆవిడకి ఎలా డబ్బు సాయం చేసిన అడుగుతుంది. సంగతి కనిచి నీకు బాగుండాలిరా, అది చేయాలంటే గళం బాగుండాలంటే మామూలు మన ఊళ్ళల్లో నిజంగానే ఉప్పు నీళ్ళు పట్టుకుని పొద్దున పూట నదికి వెళ్ళి అలా అనుకుంటూ గొంతు సవరించుకుని పాడుతూ ఉంటాం, ఆవిడ నీళ్ళకి రావటం. ఎంత కథ నడుస్తుందో, ఆ పాటలో ఎంత కథ నడుస్తుందో. ఆ స్క్రీన్ ప్లే కూడా ఎంత పర్ఫెక్ట్గా మీకు ఆ చైన్ ఉందే. ఇప్పుడు గొలుసులో ఒక తీసేస్తే రాలిపోతాయన్నీ. అలా ఉండాలని చెప్పేవారు కేవీ రెడ్డి గారు. మనం మాల వెళ్ళినట్టు కథలో ప్రతి సీను కూడా ఒక తీసేస్తే ఒక వచ్చేలాంటిది ఏదన్నా రాలిపోతాయన్నీ. అలా ఉండాలన్నట్టుగా అలా వచ్చింది ఆ సినిమా. ఎంత చక్కటి పాట వచ్చింది దాంట్లో. సువ్వాలి. అక్కడ డ్యాన్స్ గురించి కూడా నా గురించి చెప్పుకుంటూ ఉంటారు ఒకప్పుడు. అది ఒక పెద్ద సిచ్యుయేషన్ ఆ రోజుల్లో. అదొకటి.